ఇది 19 చుక్కలు ఒకటి వచ్చేంత వరకు తిన్నం చుక్క. ఇప్పుడు ఇది ఈ చుక్క నుంచి ఈ చుక్కకి వెళ్ళి ఇక్కడ నుంచి 1 2 3 ఈ డాట్ వరకు ఇలా కలపాలి. ఇక్కడ నుంచి ఈ డాట్స్ ఇలా పెట్టి కిందకి రావాలి. కిందకి వచ్చి ఈ డాట్ వరకు ఇలా రావాలి. వచ్చి దీని నుంచి ఇదొక పక్షిలా ఇలా గీయాలి. ఈ 2 డాట్స్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక దీనికి చుక్క కన్నులా పెట్టి దీనికి ఇప్పుడు నోరు గీయాలి. ఈ చుక్క వదిలేసి ఈ చుక్కకి ఇటు గీసినట్టే ఇటు కూడా పెట్టాలి. పెట్టి ఇలా 3 డాట్స్ ఇప్పుడు ఇలా గీసి దీన్ని కూడా ఇలాగనా ఈ మధ్యలో 2 ఇలా పెట్టాలి. అలాగే 4 వైపులా పెట్టాలి. ఇలా ఇలా దీనికి ముట్టెట్టిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలోని ఇలా ట్రయాంగిల్ గీసి దీన్ని ఇక్కడి నుంచి ఇలా ఇలా పెట్టి దీన్ని ఇలా పెట్టాలి. నువ్వు కాసేపు మాట్లాడకమ్మా. అలా చూడాయి మా అమ్మ చూడాయి. చెప్పుకోవాలమ్మా దాని గురించి. నువ్వు మామూలుగా చేసేస్తే ఎలా చెప్పు. మధ్యలో చుక్కలు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా గీసి ఈ నోటి దగ్గర నుంచి ఈ డాట్ కి ఇలాగా ఈ 4 ఇలా రావాలి షేప్. నుంచి ఇటు వచ్చి ఈ డాట్ కి ఇక్కడ నుంచి ఇలా కలపాలి. ఇలా పెట్టి ముందు నుంచి మనం ఎలాగైతే చేసామో అలాగే గీయాలి. ఇక్కడ నాకు బుక్ కంఫర్ట్ లేక నేను కొంచెం ఎలా గీసాను, మీరు కొంచెం తోక పొడవు గీసుకోండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈజీగా మీరు ఎక్కడన్నా సరే ఈజీగా వేసుకోవచ్చు. ముగ్గులు కాంపిటీషన్లో గట్టా వేసి ప్యారెట్స్కి గ్రీన్ కలర్ వేయండి, చాలా లుక్ కనిపిస్తుంది. గ్రీను దీని నోటితో రెడ్ కలర్ వేసి వీటికి పర్పుల్ అలా ఏదన్నా బ్రైట్ కలర్స్ వేయండి. ముగ్గు చాలా బాగా వస్తుంది అండ్ నీట్గా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు వీటిని తీసుకొని ఈ మధ్యలో ఉన్న దగ్గర మధ్య డాట్ మిడిల్ డాట్ తీసుకోండి. దాని ముందు నుంచి మీరు ఇలా ఒక ఆకు టైప్లోని ఇలా డ్రా చేయాలి. దీని నుంచి ఇలా మీకు నచ్చిన షేప్ ఏదన్నా వేసుకోవచ్చు. ఓకే పెట్టు. దీన్ని ఇలా నేను ఇంకొక షేప్ తీసుకుంటున్నాను. మీరు ఎలా నచ్చితే ఓకే, లేదంటే మీరు వేరే విధంగా కూడా డ్రా చేయొచ్చు. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండి మీరు వేరేలా డ్రా చేస్తాను అంటే చేసుకోవచ్చు. నాకైతే ఇలా నచ్చింది, నేను కొంచెం ఇలా డ్రా చేయాలనుకుంటున్నాను. బాగాలేదు.